దక్షిణ భారతదేశంలో ఎంతోమంది కవులకు, రచయితలకు, కళాకారులకు నిలయమై తరతరాల చరిత్రకు సాక్షిగా నిలబడిన ఒక నగరం ఉంది. అదే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలువబడే మన రాజమహేంద్రవరం. అదేనండి మన రాజమండ్రి. గోదావరి నది ఒడ్డున పరవళ్ళు తొక్కే ఈ నగరంలో ఎన్ని ప్రదేశాలు చూడదగినవిగా ఉన్నాయి? ఆసియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అందాలు ఏంటి? కవిత్వానికి పుట్టినిల్లు అయిన ఈ నగరంలో చూడవలసిన బెస్ట్ టూరిస్టిక్ స్పాట్స్ ఏంది? కేవలం టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే కాదు, రాజమండ్రి సంస్కృతి, రుచికరమైన బొంగులో చికెన్ మరియు ఇక్కడి పండగ వైభవాన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. హాయ్, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వీడియోలో మీకు రాజమండ్రి గురించి అయితే చెప్పబోతున్నాను. అలాగే వీడియోలో టాప్ 10 ప్లేసెస్ మరియు బడ్జెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజమండ్రి చూడాలనుకునే వాళ్ళకు, అలాగే రాజమండ్రి గురించి తెలియని వాళ్ళకు చాలా బాగా ఉంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజమండ్రి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వంతెనలు, అలాగే గోదావరి నది. ఈ వంతెనల్లో గోదావరి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వంతెన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి ధవళేశ్వరం బ్యారేజ్. ఇది ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్పొచ్చు. ఇంకోటి గోదావరి పుష్కర ఘాట్. గోదావరి పుష్కర ఘాట్లో పవిత్ర స్థానాలు, అలాగే ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు. రాజమండ్రిలో పార్కుల గురించి, అలాగే మ్యూజియంస్ గురించి తెలుసుకుందాం. కవి నన్నయ్య పార్కు. ఈ పార్కులో కవి నన్నయ్య గారికి జ్ఞాపకంగా కవి నన్నయ్య గారి విగ్రహం అయితే పెద్దదిగా పెట్టారు. ఇంకోటి కాటన్ మ్యూజియం. సర్ ఆర్థర్ కాటన్ చరిత్ర తెలుసుకోవచ్చు. గౌతమి ఘాట్. సాయంత్రం వేళల్లో గౌతమి ఘాటు చాలా బాగుంటుంది. మరియు చివరిగా రాయల్టీ పార్కు. పిల్లలతో, అలాగే మీ యొక్క కుటుంబాలతో గడవటానికి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా రాజమండ్రి చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజమండ్రిని 10వ శతాబ్దంలో తూర్పు చాణక్య రాజు రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1022 నుంచి 1061 వరకు స్థాపించారని చరిత్రకారులు నమ్ముతారు. ఈయన పేరిటే ఈ నగరానికి రాజమహేంద్రవరం అనే పేరు స్థిరపడింది. రాజమండ్రిని తెలుగు భాష పుట్టినిల్లు అని ఎందుకు అంటారు? రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి మహాకవి నన్నయ్య ఈయన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించడం మొదలుపెట్టారు. అందుకే నన్నయ్యకు ఆదికవి అని, రాజమండ్రిని తెలుగు భాషకు పుట్టినిల్లు అని అంటారు. ఓకే, ఇప్పటివరకు రాజమండ్రి చరిత్ర గురించి, అలాగే ఏ ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలనేది మీరు చూశారు కదా. నేనైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం అంతా. ఆ గోదావరికి ఆనుకొని నేనైతే బయట ఉన్నాను. ఈరోజు లోనికి లేకపోవడం వల్ల నేనైతే వెళ్ళలేదు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, శివుని ఆలయం కూడా ఉంది పక్కనే. చాలా అద్భుతంగా ఉంది వాతావరణం ఇక్కడంతా, మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాను. బైక్ మీద రావడం వల్ల సిటీ మొత్తాన్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఇందాక మీకు వేసిన వీడియో క్లిప్ కూడా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు సిటీని అయితే గమనించవచ్చు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా, మీరైతే గమనించవచ్చు. రాజమండ్రిలో నేను ఒక రోజైతే స్పెండ్ చేశాను. ఈ రాజమండ్రిలో కొన్ని ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ తీయలేదు, కానీ మీకైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే స్క్రీన్ షాట్ కూడా వేసి చూపించాను కదా. చాలా అద్భుతంగా ఉంది రాజమండ్రి అయితే. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి మారేడుమిల్లి అయితే వెళ్తున్నాము. మారేడుమిల్లి కూడా రాజమండ్రికి దగ్గరలోనే ఉంటుంది ఆ ప్లేసు. అలాగే గుడిసె కూడా మనం కుదిరితే అయితే వెళ్తాను, గుడిసె అవన్నీ. నెక్స్ట్ అయితే నేను రాజమండ్రికి దగ్గరలో ఉన్న మారేడుమిల్లి అయితే వెళ్తున్నాను. ఆ వీడియో కూడా మీరు నెక్స్ట్ అయితే వస్తుంది. ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ రూమ్ రెంట్ ఎంత అవుద్ది? ఎక్కువ మంది రూమ్ రెంట్స్ గురించి ఇబ్బంది పడతారు. ఇక్కడ రూమ్స్ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. నాకైతే పర్ డేకి వచ్చేసరికి 800 అయితే ఛార్జ్ అయింది. కొంచెం మంచి రూమ్ తీసుకోవడం వల్ల మీకు అంతకంటే తక్కువ కూడా దొరుకుతాయి. అలాగే ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా దొరుకుతాయి. రాజమండ్రి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక రాజమండ్రి వచ్చినట్లయితే సిటీ మొత్తాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. డెవలప్ అవుతున్న సిటీ. చూశారు కదా ఫ్రెండ్స్, రాజమండ్రి కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, గోదావరి నది ఒడ్డున మన తెలుగు సంస్కృతికి 1000 సంవత్సరాలకు పైగా మూలస్తంభంగా నిలిచిన రాజమండ్రి మనకు ఎంత గొప్ప వారసత్వాన్ని అందించిందో
నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి మరిన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే, వీడియో అయితే చూశారు కదా. రాజమండ్రి గురించి మీకు కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే టాప్ 10 ప్లేసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది భావిస్తున్నాను. ఓకే, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.